శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పుండిగోవిందపురంలో శుక్రవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న 3 ఇళ్లలో గొల్లాలను యంత్రాలతో కట్ చేసి ఇళ్లల్లోకి చొరబడి నగదు, బంగారం, వెండి వస్తువులు దోసుకెళ్లారు. శనివారం సాయంత్రం ఇంటి యాజమానులు పేరాడ విజయకుమార్, కవిటి నర్సింగ్, గొర్రె మాధవరావు దొంగతనం జరిగిన విషయం వజ్రపుకొత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. విషయానికి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శనివారం సాయంత్రం ఆధారాలు సేకరిస్తున్నారు. కాగా దొంగలు దోసుకెళ్లిన సొత్తు వివరాలు తెలియాల్సి ఉంది. మా అక్కవారు కుండీలో ఉండేవారండి. ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇల్లు కడుగుదామని శనివారం అని వస్తాడికి అన్నీ కోసేసి లోపలికి వెళ్ళిపోయి బీరువాలు అన్నీ కోసేసి బయటలు అన్ని బట్టలు గిట్లు అన్నీ జల్లేసి అందులో గోల్డ్ కూడా ఎంత ఉన్నవో ఆ సంచి కూడా బయటికి జల్లేసి అన్నీ పట్టుకొని డోర్లు అన్నీ ఓపెన్ చేసి వెళ్ళిపోయారండి. తెలిసిన వెంటనే మా బావగారికి తెలియజేసామండి. అతను ఆంధ్రప్రదేశ్ పోలీసులో హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నారు. తెలిసిన వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. కానిస్టేబుల్ గారు వచ్చి అన్నీ రాసుకొని వెళ్ళారు సార్.